పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా బోసు రాజు గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, అదే విధంగా మల్లు భట్టి గారు వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదే విధంగా ఈనాడు ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ అభిమానులారా, సోదరులారా, సోదరిమణులు తక్కున్నారా బాబు. సీట్లు మాత్రం మా ప్రియాంక గాంధీ 40 మందికి ఇస్తారు, 40% సీట్లు అంటున్నారు. కనుక నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి తెలుసా? తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ ఆలోచన ఏ విధంగానైతే పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ అనే సబ్జెక్ట్ నాది. నేను దాన్ని దాటిపోను, ఆ అనుగుణంగా నేను నడుస్తూ ఇవాళ పరిస్థితి ఏడుకొచ్చిందంటే, ఒక హుజూరాబాద్ ఎన్నికలు ఓడిపోగానే నేను నిన్న పేపర్లో చూసిన, నిన్నటిదాకా కేసీఆర్ గారు కేవలం కేటీఆర్ లేకుంటే హరీష్ గారు లేకుంటే మా హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ బొమ్మలే ఉంటుండే పక్కకు. మొట్టమొదటిసారి మా మాజీ మిత్రుడైన సాగలతను బసవరాజు సారాయిని కూడా పక్క కూర్చోబెట్టుకున్నాడు. రా బాబు, ఆలోచన వచ్చింది, రోజు ఎక్కడో కనిపిస్తుంది, నేను ఇక పక్కకు బీసీలను కూర్చోబెట్టుకుంటే నా పని చేస్తారని ఆయనలో కూడా మార్పు వచ్చింది. ఆయన నిన్నటి దాకా లెక్క చేయలే, ఇంకొక అడుగు ముందుకేయమంటున్నా. కేసీఆర్, మొన్నటి ఆలోచన నీ కనువిప్పు. మేము గెలిచిన బీజేపీ ఎందుకు గెలిచిందో నీ అందరికీ తెలుసు, కానీ బీజేపీ గెలవలే, గెలిచింది ఈటల రాజేందర్. ఆయన ఎలక్షన్ మీ క్యాండిడేట్ ఎలక్షన్ కాదు, ఇది కాంగ్రెస్ కు బీజేపీ ఫైట్ కాదు, ఇది పర్సనల్ వ్యక్తుల ఫైట్ అయింది. ఇది దాన్ని ఇవాళ ఒక్కరి ద్వారాగా ఓ నాయకుడు ఏమంటుండంటే, ఇక అవినీతి మీద యుద్ధం చేస్తారట, కేసీఆర్ ను జైల్లో పెడతారట. ఇంకో నాయకుడు కేసీఆర్ గారు కూడా ఒక ముఖ్యమంత్రి ఆరుగురిని నడుపుతాడట. మరి ఆరుగురు నడుపుతావా 100 మంది నడుపుతావా నీ సబ్జెక్టు. కానీ దాంతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తి కేటీఆర్ ఇటుకలతో కొడితేనట, ఇటుకలు వేస్తే నేను రాళ్లతో కొడతా అంటున్నాడు. ఇకపోతే మా మిత్రుడు ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు టచ్ చేస్తాడట, టచ్ చేస్తే అంటే కేసులు పెట్టిస్తాడట. ఎవరి మీద పెట్టినా మీ భాష మాత్రం బాగలేదురా బాబు. ఒక ముఖ్యమంత్రి ఆరుగురిని ఎట్లా నక్కుతావు బాబు? అదేవిధంగా ఇటుకలతో కొడితే రాళ్లతో కొడతారా బాబు మీరు? ఇంకో ఆయననేమో కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది టచ్ చేస్తారట. సిబిఐ కేసులు లేకపోతే మనీ లాండరింగ్ కేసులు పెడతా అంటున్నారు. మరి ఈ పార్టీలో వచ్చిన వ్యక్తులైనటువంటి సుజనా చౌదరి ఎవడు, రమేష్ ఎవడు, దేశాన్ని దోచుకున్నారు, కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి ముంచేసి నిన్నటి వరకు వాళ్ళ మీద కేసులు నడుస్తాయి. ఒక్కసారి గంగా నదిలో మునిగితే పాపాలు పోయినట్టు బీజేపీలో పోతే పాపాలు పోతాయట. దీని మీద ఇవాళ మంచి సమయం ఉన్నది. ఒక పక్క రైతులు సంవత్సర కాలం నుంచి మా 3 సీటీలు సరిగ్గా ఇది నేర్చుకొని శిక్షణ శిబిరంలో కూడా మీకు ఆలోచన చేయకుండా పార్టీని బతికిస్తారా బాబు? మిత్రులందరికీ విజ్ఞాపం, ఇది ట్రైనింగ్ క్యాంపు. ఇక్కడ విజిల్లు చప్పట్లు ఉండకూడదు. పెద్దలు చెప్పిన మాటలు మాత్రం వినండి. మీరు మధ్యలో పెట్టుకోవాల్సిన మాటలు అవి. చప్పట్లు వీళ్ళు లేకండి దయచేసి. పెద్దలు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినండి. మీ అందరికి మనవి. కాంగ్రెస్ ఇన్ని రోజులు నడిచింది, ఎందుకు నడిచింది? క్రమశిక్షణతో ఉంటేనే నడిచింది. ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, శిక్షణ శిబిరంలో నేర్చుకొని మళ్ళీ మీ గ్రామంలో పోయి 10 మందికి చెప్పాలి. కేవలం మేము పోయి వచ్చినాము,
హైదరాబాద్ పోయినాం, మీటింగ్ బాగా అయింది, చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, ఇవి నడవైనా బాబు. ఏం నేర్చుకోవాలి? ఇవాళ నేను ఇంత దానిగా ఎందుకు వచ్చినా క్రమశిక్షణతో ఉండి పెద్దలకు గౌరవించి నాయకుని గౌరవించి పార్టీ నిబంధనలతో ఉన్నా కాబట్టి దానికి వచ్చిన. మా అయ్య పాలిటిక్స్ లేడు, మా మామ లేడు, మా బావ లేడు, సొంతంగా ఈ దానికి వచ్చిన. చాలా మందికి నా హిస్టరీ తెలియదు. క్రమశిక్షణతో ఉన్నాడే పైకి పోతాడు. ఇవాళ జీ చిన్నారెడ్డి కూర్చున్నాడు. అతను కూడా యూనివర్సిటీలో అగ్రికల్చర్ లో పనిచేస్తే, స్టూడెంట్ లీడర్ గా పనిచేస్తే, అక్కడ డిగ్రీ జరిగిన తర్వాత కోదాడలో పోయి జూనియర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఆయన ఆలోచన చేసినారే ఈ పిల్లవాడు వనికి వస్తాడు, కాంగ్రెస్ పార్టీ అని జనరల్ సెక్రటరీ చేశారు. అట్లా పెరగాలిరా బాబు. నాయకుడు ఎంబడి బ్యాగ్ పట్టుకొని అన్న 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 అన్నంటే పెరుగుతారులే పోయి గ్రామాలలో పోయి పనిచేయండి. ఇలా ఆజీపూర్లో 3 అమ్మాయిలను రేపు చేస్తే అక్కడ పోయినాం. ఖమ్మంలో రైతులకు సంఖ్యలేస్తే ఆడి పోయినాం. సిరిసిల్లలో హరిజనులకు తండ్రికి ఇస్తే ఆడికి పోయినాం. అదేవిధంగా ఇవాళ దిశ ఇష్యూలో కూడా అక్కడ కూడా పోయినాం. నేను అనేది ఎందుకు చెప్తున్నా అంటే, పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తి అవతలని ఎంత మనం నిందిస్తావో వానికంటే ఎక్కువ పనిచేయాలి. ఇలా మీరు చూస్తున్నారు మీ గ్రామాలలో మా నాయకులలో ఎన్ని విభేదాలున్నా మీరు మాత్రం జెండా మోస్తున్నారు. ఎందుకంటే ఎదుటింటోడు టీఆర్ఎస్ వాడు, ఎదుటింటోడు బీజేపీ వాడు, వాడు స్పీడ్గా పోతుంటే నువ్వు కూడా స్పీడ్గా పోవాలని నీ ఆలోచన. మీకున్నటువంటి ఆలోచన మాకు లేదు. మా నాయకులు కూడా కలవాలిరా బాబు. చాలా అయిపోయింది. ఇవాళ 3000 ఓట్లు వచ్చిన తర్వాత కూడా మనం ఆలోచన చేయకుంటే ఈ పార్టీని ఏం చదవకూడదు. ఇవే బొమ్మలు ఉండాలి. అక్కడ ఎక్కడ కూడా ఇవే బొమ్మలు ఈయన జిందాబాదే ఉండాలి. నాయకుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. కేంద్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళనే మనం ఆలోచన చేయాలి. కానీ సీటీలు కొట్టి జిందాబాదులు కొడితే నడవ తమ్ముడు, వచ్చేది చాలా చెడ్డ కాలం. ఇవాళ బీజేపీ ఆగదు. ఒక బీసీని గెలిపించారు, దేశమంతా తీసుకుపోతారు. ఇవాళ అవసరం ఉన్నది బీసీ మనం పెట్టిర్రు. ఏది ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవం, అదేవిధంగా బీసీల ఆత్మగౌరవం కూడా పెట్టాలి, బీసీ గణితను కూడా పెట్టాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అవతల పార్టీ వాడు నోటికి వచ్చిన తిట్టని ప్రజలు అసహించుకుంటున్నా బాబు. కొన్ని రోజులైతే ప్రజలు రాజకీయ నాయకులు మేము చిన్న ఉన్నప్పుడు మేమేం చేసేది, మీటింగ్ పెట్టేది, డయాస్ చేసేది, మైక్ పెట్టి దూరం కూర్చునేది. ఇప్పుడు కొత్త ఆచారం వచ్చింది. అసలు నాయకుడు ఎక్కడ పోతాడు, నీళ్ళే పోదొచ్చి కూర్చుంటారు. ఎందుకంటే టీవీలు వచ్చిన గోయు. ఈ టీవీల గురించి ఓడిట్లా ఇట్లా ఇవి బంద్ చేయండి. అంతేకాదు ఇవాళ నేను చెప్తున్నా బీజేపీ వాళ్ళకి, కేసీఆర్ ఇవాళ రైతుల మీద ముసలికన్నులు కాస్తున్నావు, 3 బిల్లులను వ్యతిరేకం అంటున్నావు. ఇంతకుముందు నువ్వు భారత్ బంద్ అప్పుడు నువ్వు తప్పనిసరిగా సపోర్ట్ చేసినావు. ఎప్పుడైతే ఢిల్లీ పోయి నరేంద్ర మోడీని కలిసినావో ఆ తర్వాత నీకు మార్పు వచ్చింది. ఇవాళ మళ్ళా 3 బిల్లులు కనిపిస్తున్నాయి. అంతేకాదు అసెంబ్లీలో ఏం మాట్లాడుతావురా బాబు నువ్వు, నేను 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పలేదంటాడా? ఇంతమంది అని చెప్పారు. 2021 గిన్నీస్ రికార్డ్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో అబద్ధం చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అది కేసీఆర్. దీనికి మనం గ్రామాలలో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు. ఇలా రైతులు పండించిన పంట కొనుగోలు లేకపోతే పంట పొలాలలోనే ధాన్యం మీద పడి చనిపోతుంటే కేసీఆర్కి ఆలోచన లేదు. 2 డ్రామాలు చేస్తున్నారు. గల్లీ మీద లడాయి, ఢిల్లీ మీద దోస్తి, గల్లీ మీద లడాయి, ఢిల్లీ మీద దోస్తి. ఇప్పుడు ఆయన మాట్లాడితే కేసీఆర్ ఇవాళ నేను కొట్లాడుతా అంటారు. ఏం కొట్లాడుతున్నావు బాబు? ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ ధర పెంచినావు, ఏది పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. దాని మీద ఎంత మంచి చేస్తామే. మా సోనియా గాంధీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. 14 నుంచి 21 దానిగా గ్రామాలలో తిరగండి రా బాబు. ప్రజలు గుర్తించారు. అమ్మా గ్యాస్ పెరిగింది, ఇవాళ ఏ కొనుగోలు ధర పోతే వంట నూనె
500 దొరికేది 1000 రూపాయలకు దొరుకుతుంది 5 లీటర్లు. పెరిగిందా లేదా? దీని మీద కూడా గ్రామాలలో తిరగాలి, రైతుల ఇష్యూలో తిరగాలి. అంతేకాదు పబ్లిక్ సెక్టర్ ఏం పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక్క సూది కూడా తయారు చేయటువంటి మన దేశంలో ఆనాడు పబ్లిక్ సెక్టార్ను నియమించిన ఏకైక వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ప్రభుత్వం పార్టీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరిగింది? 5 ఏళ్ల క్రితం ఏం చెప్పిండు? ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. బ్లాక్ మనీ చేస్తా అన్నాడు. 15 లక్షలు ఒక్కొక్క పేద కుటుంబంలో బ్యాంకులో జమ చేస్తా అన్నాడు. 15 లక్షలు రాలే, 2 కోట్ల ఉద్యోగాలు రాలే. 7 సంవత్సరాలలో 14 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ మనం గ్రామాలలో చెప్పాలా లేదా? ఈ శిక్షణ ఉపయోగపడాలి. అరే పలానా నరసింహన్నయ్య పిల్లవాడు బాగా పనిచేస్తాడు, మా బస్తీలో ఏది రోడ్డు బాగా లేకుంటే రోడ్డు బాగా చేయించాడు, నల్ల బాగా చేయించాడు. ఇవన్నీ కూడా కార్యకర్తలు చెప్పాలి. దీంతో పాటు ఇవాళ తిరుగుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నా లేదా? మీరు వచ్చిన తర్వాత ఇవాళ విశాఖ స్టీల్ ఇండస్ట్రీ మూతపడుతున్నది. ఇండైరెక్ట్ గా 2 లక్షల మంది రోడ్డు మీదకి వస్తారు. రేపు ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్ ఇవన్నీ కూడా అమ్ముతారా బాబు? మనకు చేతి నిండా పని ఉంటుంది. ఎవడు పని చేస్తాడో వానికి ఉంటుంది మొదలే. ఈడు టికెట్ వాడి టికెట్ అనుకోకుని ఎవడు పని చేస్తే తప్పనిసరిగా వారికి న్యాయం జరుగుతుంది. పని చేసే కార్యకర్త, జెండా మోసినటువంటి కార్యకర్త, తరతరాల నుంచి కాంగ్రెస్ మోసినటువంటి అసలైన సిసలైన కార్యకర్తలకు అన్యాయం ఎక్కడ జరిగితే హనుమంతుడు అక్కడ ఉంటాడు. తప్పనిసరిగా ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను ఊరుకోను. ఎందుకంటే మొదటి నుంచి జెండా మోసిన మన సినిమా టికెట్లకు పోతాం, ముందు కాకుండా ఎన్కోటి టికెట్ ఇస్తే ఊరుకుంటారా భయ్? కనుక మనది కూడా అదే. అందరూ పనిచేద్దాం. ఎవరికి మెరిట్ సాక్షాత్తు రేవంత్ రెడ్డికే చెప్పిన, అయ్యా నువ్వు మొదలు అనౌన్స్ చేయొద్దు ఏదే కానీ సోనియా గాంధీ, మాణిక్ ఠాకూర్ డిసైడ్ చేస్తారు. మీరు అపోహలు పడకుండా మీరు తిరగండి బాబు, పనిచేయ. ఎంత మంచి ఛాన్స్ ఉందా? రైతుల సమస్య ఉన్నది, పబ్లిక్ సెక్టార్లు ప్రైవేట్ పరమవుతున్నాయి. అదేవిధంగా ఇవాళ ఎక్కడ చూసినా ధరలు పెరిగిపోయినాయి. ఆఖరుకు బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగులు పెడతాన్నాం. 4 ఏళ్ళు అయిపోయింది. నేను ఒక పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడానికి జైపీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తే 2019 13th ఏప్రిల్ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 14th ఆయన బర్త్డే కూలగొట్టేసి డస్ట్బిన్లు వేస్తే నేను ఒక మంచి విగ్రహం తెచ్చిన 5 లక్షలు పెట్టి అమలాపురం నుంచి తెస్తే అది కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ ఉన్నది. కనుక కాంగ్రెస్ పార్టీలో కేవలం అంబేద్కర్ బీసీల నాయకుడే కాదు, ఎస్సీల నాయకుడు, అందరి నాయకుడే. నిజంగా దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఆనాడు బ్రిటిష్ వారిని బయటికి పారదోలిన తర్వాత నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. బావుల కాడికి రానియలే, గుళ్ళకు రానియలే, చెప్పులు తొడుకోనియలే. అలాంటి పరిస్థితుల్లో ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరు తలెత్తుకొని తిరుగుతున్నాడు. ఐఏఎస్, ఐపీఎస్ అవుతున్నారా లేదా? అది కూడా ఇది ఇంక్లూడ్ చేయమని నేను మొన్న మీటింగ్ లో చెప్పాను. మరి అది ఇంతవరకు స్పోక్స్ మర్చిపోయిందో లేదో కానీ అది కూడా ఇంక్లూడ్ చేస్తే, మీరు దళిత బంధు గురించి మాట్లాడుతున్నారు. దళితుడు ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ మర్చిపోతే ఎట్లా బాబు? ఈ ఇష్యూ కూడా టేకప్ చేయాలి. ఇకపోతే ఇవాళ 2 పార్టీలు, నువ్వు ఈయన ఆయన తిరుగుతున్నాడు, ఆయన ఈయన తిరుగుతున్నాడు. మీరు ఇద్దరు తిట్ల ప్రజలను మోసం చేస్తున్నా లేదా? నాకు ఎందుకంటే ఒక హుజూరాబాద్ దెబ్బకే మళ్ళా రైతుల ఇష్యూ జ్ఞాపకం వచ్చింది కేసీఆర్కు. నేను ఈ 3 ఏది బిల్లుకు వ్యతిరేకంగా అంటున్నాడు. రేపు 26 నాడు ఆల్ ఓవర్ ఇండియాలో మళ్ళా రైతులు ఒక ప్రోగ్రాం ఇచ్చారు, ధర్నాలు చేయాలి. అందులో పార్టిసిపేట్ చేస్తావా లేదా? అదేవిధంగా
నేను ఈటల రాజేంద్రని అడుగుతున్నా, అయ్యా నువ్వు తెలంగాణ మూమెంట్లో తిరిగిండొచ్చు, తెలంగాణ మూమెంట్లో పనిచేసిండొచ్చు, కానీ ఏ పార్టీలో కలిసినావురా బాబు? ఏ పార్టీ అయితే ప్రజలకు దూరం ఉంటున్నటువంటి ఈనాడు ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధర తగ్గిస్తావా, డీజిల్ ధర తగ్గిస్తావా? అంతేకాదు వాళ్ళు తప్పనిసరిగా నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు హిందుత్వం అంటారు, మరి హిందుత్వాన్ని నువ్వు ఏకీభవిస్తావు అని అడుగుతున్నా. నువ్వు ఆ పార్టీలో చేరినావు, నువ్వు గెలిచింది నీ వల్ల, నీకున్నటువంటి పాత పరిస్థితుల్లో నువ్వు చేసిన పని మీద కేసీఆర్ నీకు అన్యాయం చేసి నేను గెలిపించాను. కానీ ఇన్ని ఓట్లు రావడం మాకే విస్మయం చెందుతుంది. ఎక్కడ పోయినాయి? ఇందిరాగాంధీ ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయింది? 20% ఉండాలి. దానికే ఇవాళ మరి అబ్జర్వర్ కూడా చేశారు, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తే మీరు వాస్తవాలు చెప్పాలి. ఇకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇష్యూస్ ఉన్నాయి. మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మంచి ఇష్యూస్ ఉన్నాయా? పెరిగిన ధరలలో ఇంటింటికి తిరగాలి. అదేవిధంగా రైతుల ఇష్యూలో పంట పట్టించిన పంటకు ఈనాడు కొనలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ నువ్వు ఏ విధంగా చేస్తావురా బాబు? చేస్తే అట్లా రిజర్వేషన్ ఉంటుందా? ప్రైవేట్ వ్యక్తులకు నువ్వు అప్పచెప్తే మా బీసీలు ఏం కావాలి, మా ఎస్సీలు ఏం కావాలి, మా ఎస్టీలు ఏం కావాలి, మా మైనార్టీలు ఏం కావాలి? ఇది పెద్ద కుట్ర జరుగుతున్నది. ఈ భారతదేశంలో కేవలం పెద్దవాళ్ళకే పెద్ద పీట వేయాలని చూసింది. ఆఖరుకు రంగారెడ్డి జిల్లాలో ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఏది పట్టాలు, ఈ ఆ భూమి కూడా ఇవాళ ఏది ఫార్మాసిటీకి అని ఇంకో భూములను తీసుకుంటూ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను మీరు అమ్మేసుకుంటున్నారు. ఇవాళ ఫార్మాసిటీలోనికి తీసుకుంటారు, వాళ్ళకి 8 లక్షలు ఇస్తారు, ఒక్కొక్క ఎకరం 2 కోట్లకు అమ్ముతారు. అంటే ఇది బిజినెస్ చేస్తున్నారు. ఇవన్నీ మనకున్న ఇష్యూ. మనకి ఇష్యూస్ లేవని కాదు, నాయకులు ఎవరు తక్కువ తిరుగుని, బస్తీలలో తిరుగుని, ఊర్లలో తిరుగుని, లీడర్లు అవుతారు. నేను అట్లనే అయినా. నన్ను ఎవడు అడిగిండు? మా అయ్యలేడు అమ్మలేడు రాజకీయాలలో కష్టపడిపోయిన మా కోదండ్రెడ్డి ఉన్నాడు. మేమందరం పెద్దోళ్ళకు రెస్పెక్ట్ ఇస్తూ మేము కూడా పెరిగినాం. ఇప్పుడు అట్లా కాదు. ఆడవడ అసలు ఎవడన్నా మేము పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వేదిక మీద ఎవడెక్కకపోతుంటే ఏ రోషయ్య గారు కూడా వచ్చిండు, మా కార్యకర్త సార్ మీరు మీద కూర్చోండి అంటే రోషయ్య గారు ఏమన్నారు, మా గవర్నర్ గారు ఏమయ్యా హనుమంతతో తిప్పిస్తామన్నారు. ఎందుకు? ఒక కల్చర్ ఉంది. ఇవాళ ఎవరికి వాడే తయారు. ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చినాయి రాజీవ్ గాంధీ దయ వల్ల. ఇంతకుముందు ఫోటోగ్రాఫర్లకు పనే లేదు. ఆ ఫోటో తీసేందుకు మీకు చెప్తాం. కల్చర్ నేర్చుకోండి. ఇంకోటి ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఈ జిందాబాద్ బంద్ చేయిందాము దయచేసి చెప్తున్నా. ఒకే స్లోగన్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ, ఇంకా వేరే స్లోగన్ వద్దు. ఇక వెళ్తాడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి స్లోగన్, ఆ తర్వాత బ్లాక్ ప్రెసిడెంట్ స్లోగన్, ఆ సర్పంచ్ స్లోగన్. ఇది ఎక్కడ పనిచేస్తాయి? లీడర్ అన్నప్పుడు రెండే, సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ. దయచేసి అది నేర్చుకోండి. పెద్దలు ఎవరు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినప్పుడు కూడా స్లోగన్ పెడతారు. తప్పు అది. ఒక పెద్ద మనిషి, ఒక అపోజిషన్ లీడర్, ఆయన కేంద్రంలో ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు కూడా మాట్లాడవద్దు. ఇది మంచి పద్ధతి కాదు. నేను మీటింగ్లో చెప్తా, మీకు కూడా చెప్తాను. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇవాళ ఒక మంచి ప్రోగ్రాం ఇచ్చింది సోనియా గాంధీ. గ్రామాలు తిరుగుదాం. నేను కూడా తిరుగుతున్నా. 14 నుంచి 21 వరకు ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నా. నేను బట్టితో కూడా మాట్లాడుతా, జిల్లాలో నాయకులు మాట్లాడు. ఊళ్ళో తిరుగుదాం కాబట్టి ఏ ఊరికి పోయినా ఆ ఊర్లో తిరుగుతా. రాత్రికి అంబేద్కర్ స్టాచ్యూ ముందు పట్టుకుంటా. అంబేద్కరా ఇవాళ మాకు అన్యాయం జరుగుతుంది, నీ స్టాచ్యూను కూలగొట్టినని అది చెప్పడం. అదేవిధంగా రైతులకు సమస్యలు, ఇవాళ వాళ్ళ పంట పొలాలు పండించిన పంట కొంటలేదని అది. ఆ 3 బిల్లు వ్యతిరేకంగా కేసీఆర్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టి మా సోనియా గాంధీ చేసింది. పంజాబ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో మేము వ్యతిరేకం చేశాం. నువ్వు కూడా వ్యతిరేకంగా బిల్లు పెట్టు. ఏమి అవ్వదు. ఇవాళ ప్రియాంకకి ఏం అవసరం ఉంది? 4 రైతులు చచ్చిపోతే బీజేపీ మంత్రి కొడుకు తప్పేస్తే ఆడికి పోయిందండి. ఆమె ఆలోచన చూడండి. నిజంగా కూడా ప్రియాంక గాంధీ లుక్స్ లైక్ ఇందిరా గాంధీ.
ఆమె పోతుంది. మనం కూడా ఆమె ఎక్కడ పోయినా మనం కూడా ఆనాడు అసెంబ్లీ జరిగేది లేకుండే. నా ఉద్దేశంలో బైకాట్ చేయాలి. ప్రజలంతా కూర్చోాలి. రైతుల మీద కాంగ్రెస్ ఎంత ప్రేమ ఉన్నది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకోటి, మీరు బయట మాట్లాడవద్దు. తప్పనిసరిగా మాణిక్ ఠాకూర్కు చెప్పండి, బోసరాజు చెప్పండి, అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డికి చెప్పండి. బయట మాత్రం పంచాయతీ వద్దురాబోయ్. ఇప్పటికే మనం డివైడ్ ఉంటే వాడు పెరిగిపోతుంది. మనం కలిసి ఉంటే వాడు భయపడుతుంది. డివైడెడ్ అవతలకు ఉపయోగపడుతుంది. కోమటి రెడ్డితో వెంకటరెడ్డితో కూడా మాట్లాడుతున్నా. ఆయన కూడా ఎంపీ. ఇక పర్సనల్ జరిగిందేమో జరిగింది. నేను కూడా రేవంత్ రెడ్డి మీద స్టేట్మెంట్ ఇచ్చిన. కానీ ఒకసారి సోనియా గాంధీ చెప్పిన తర్వాత నథింగ్ డూయింగ్, లీడర్ ఈజ్ ద లీడర్. సోనియా గాంధీ ఈజ్ అవర్ లీడర్. If anything is going wrong, definitely I will ask రేవంత్ రెడ్డి అండ్ మాణిక్ ఠాకూర్. అది నేర్చుకోండి. ఈడ ఏంది ఇంత మంచి సభ అయితే ఈడ కొట్టాడేది నాకు అర్థం కాదు. ఏమన్నా అదే రాస్తారు. ఏంటంటే ఇవంతా చెప్పండి. అయితే వాడు కేసీఆర్ మాట్లాడితే గంట సేపు చూస్తాడు. నేను ఇంతసేపు మాట్లాడింది కూడా ఇట్లా తిప్పేస్తాను. నిజమా కాదు? నేనేమంటున్నా అంటే ఇవన్నీ పేడ్ ఆర్టికల్స్ అవుతుంది. కనుక నా ఉద్దేశంలో ఇవాళ బీజేపీతో మన ఫస్ట్ ఎనిమి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎవడన్నా బీజేపీలో ఎవడన్నా వచ్చినా మా ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఈ దేశం సమగ్రత గురించి రాజీవ్ గాంధీ చనిపోయింది. దేశం సమగ్రత గురించి ఈ దేశంలో అందరూ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా దేశ స్వాతంత్రానికి పోరాడిందా లేదా? అప్పుడు హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరం కలిసినాం. ఇవాళ కూడా అన్నదమ్ములుగా ఉంటాం. తప్పనిసరిగా తెలంగాణ ఇచ్చింది ఎవరు? ఏమన్నాడు కేసీఆర్? మేడం ఓన్లీ ఐ వాంట్ తెలంగాణ. నువ్వు ఏ దినం తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగి నెప్పిగా పోసుకుంటారు. నిజంగానే కేసీఆర్ తెలంగాణని ఇవ్వకపోతే డాక్టర్ మనీష్ చెన్నారెడ్డిని మర్చిపోతావు, డాక్టర్ మల్లికార్జున్ మర్చిపోతావు. ఆనాడు ఎంతోమంది ఉద్యమాలు చేసాడు. వాళ్ళని మరి ఈయన ఒక్కడే తెచ్చినట్టు. నిజంగానే సోనియా గాంధీ ఇవ్వకపోతే ఏముంటుంటే ఉర్దూ మే కహే अगर तेलंगाना सोनिया गांधी नहीं दिए तो नामपल्ली दरगाह के सामने अल्लाह के नाम पे दे दे बाबा ఇప్పటికన్నా అర్థం చేసుకో. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయి. ప్రజలకు ఏ హామీలు ఇచ్చినా చేయి. ఇవాళ నువ్వు కేవకుండా మనకు ఆయన ఎన్ని తప్పులు చేస్తుంటే మనం అంతా ఉద్యమించాలి. ప్రజల్లో ఓన్లీ నాయకుల పడితే లీడర్ కాలేదు. ఎస్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ పీపుల్ విల్ కాల్ యూ. నువ్వు మంచి పని చేస్తే బోసరాజుని వినిపిస్తాడు. అదే పలానా ఊర్లో ఈయన బాగా చేస్తున్నాడు. మనం ఎందుకు తిరగాలి? రోజు నాయకులు రోజు ఏ ఒక్క చిన్న ఇష్యూ వచ్చినా ప్రియాంకది కానీ ఢిల్లీలో రైతుల ఇష్యూ కానీ ఈనాడు పబ్లిక్ సెక్టార్ను మూసేసి దాని మీద ఇలా చేతిలో పని నా జన్మంగా చెప్తున్నా. నాకు అనిపిస్తుంది మరోసారి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే రోజు హంగామా చేయదు. ఏది చాలా మంది అంటున్నారు ముసలోడు అయిపోయింది. ముసలోడు అయినాడు కాదు పోయి దమాకు బాగున్నది, పని చేయగలుగుతా. కొందరు పబ్లిసిటీ ముసలోడు అయిపోయిందట. అరే మా ట్రైనింగ్ తీసుకుంటే మీరు బాగా అవుతారా బాబు? మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాము. మేము ఎంతోమంది లీడర్లను తయారు చేసినాం. నా హిస్టరీ తెలియక కొందరు స్టేట్మెంట్ ఇచ్చినా నేను తప్పు మాట. వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైంది. లీడర్ దాంట్లో నన్ను తిట్టిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది తప్పది. ఎవడైనా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. పార్టీ సుప్రీం, సోనియా గాంధీ సుప్రీం, రాహుల్ గాంధీ సుప్రీం, వాళ్ళందరూ కష్టపడి ఈనాడు తెలంగాణ ఇస్తే మనం తెలంగాణ లేక ఇవాళ బాధపడుతున్నాం. ఇవాళ ముఖం లేకుండా అయిపోయింది. ఒక ముస్లిం ఆయన అడిగాడు, क्या हनुमंतराव जी हमको यूथ कांग्रेस के जमाने से देख रहा हूँ, आप सेकुलर के सबसे फंडामेंटल बन गए हैं. परेशान है नहीं भैया, गलती है कोई गलती नहीं है भाई. आप सेकुलर है, सेकुलर ही रहो. ఓడినా సరే గెలిచినా సరే సెక్యులర్ సిద్ధాంతాన్ని మరవద్దు. మన ఫస్ట్ ఎనిమి బీజేపీ. కేసీఆర్ నేను ఎన్నడన్నా కొట్టి వచ్చినా పోయి చంద్రబాబును పంపించాలే, ఎన్టీ రామారావును పంపించాలే. మేము ఎన్ని ఉద్యమాలు చేయలే. కనుక మీరు కూడా ఉద్యమాలు చేయండి. ఈయనకు వచ్చింది కాబట్టి టైం అయిపోయింది కాబట్టి నేను ఇంకెక్కువ మాట్లాడకుండా తప్పనిసరిగా క్రమశిక్షణతో ఉండండి. ఎక్కడెక్కడ చిన్న తగాదాలు ఉంటే దాన్ని కూడా సరిదిద్దే బాధ్యత ఎవరి బోసరాజు మాణిక్ ఠాకూర్ మీద ఉంది. ముందు ఉంచినప్పుడే దాన్ని సరి చేయాలి.
ముందు పెద్దగా అయితే కాలు కొట్టేస్తారు. కనుక కొందరు భయపడుతున్నారు. ఎవరిది తప్పు అయితే ఇది తప్పు అని చెప్పండి. ఇవాళ నిన్న చిన్న సంఘటన, అది ఎంత పెద్ద చెడ్డ పేరు వచ్చిందని, అది కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ సంఘటన కూడా మీరు ఇమీడియట్ గా పూర్తి చేయాలి. మనకెందుకు ఎవడైనా 4 రోజుల తర్వాత ఆయన కూడా మాజీ పిసిసి ప్రెసిడెంట్ అవుతాడు. మాజీ పిసిసి ప్రెసిడెంట్ గౌరవం ఇవ్వాలని మీరు ఏమనుకుంటున్నాను? దిస్ ఇస్ వెరీ బ్యాడ్. నేనేమంటు ఎవరు రా అంటే నిలబెట్టినాడు సెక్యులర్ సిస్టమేటిక్ అని నేను చెప్తాను. మనం ఈ పని బరాబరి చేస్తున్నాం. అట్లా చేయకుంటాము. అందరు కలుద్దాం. 2023లో కాంగ్రెస్ చేద్దాం అని చెప్తూ ఇవాళ రైతుల ఇష్యూలు కానీ, పెరిగిన ధరలు కానీ, అదేవిధంగా ఇవాళ పబ్లిక్ సెక్టర్ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గురించి నేను 14 నుంచి ఊరు రోజు 5 ఊర్లు తిరుగుతా. ఊర్లలో తిరుగుదాం, ప్రజలకు నచ్చ చెప్తాం. మన పొరపాట్లను క్షమించమని, ఏదైనా చిన్న పొరపాటు అయిండొచ్చు కానీ ఇందిరాగాంధీ భూములు ఇచ్చింది, ఆ భూములు లాక్కుంటుందని ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఏ కోటేషన్ పట్టుకొచ్చి చెప్పండి. విజయ్ మల్లా ఆడనే ఉన్నాడు, ఎంతోమంది మోడీ ఆడనే ఉన్నాడు. ఒక పైసా వచ్చిందా? కనుక ఈ 2 పార్టీలను ఎండగట్టాలి. మనం అందరం కలిసి పనిచేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడికి, వారి కార్యవర్గానికి పేరు పేరున, జిల్లాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డిసిసి ప్రెసిడెంట్ కూడా కాన్ఫిడెన్స్ గా తీసుకోవాలి. వాడే కష్టపడతాడు, వాళ్ళని ఓవర్లుక్ చేయాలి. ఏదైనా కష్టం ఉంటే ఇమీడియట్ గా పిలవాలి, మాట్లాడాలి. ప్రతి జిల్లాలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆ జిల్లాలను సర్దిద్దుకుంటే అందరం ఏకమైదాం. 2023లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తుంటూ, సోనియా గాంధీ ఏమిరా వచ్చిందా లేదా? సోనియా గాంధీ, సోనియా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. థ్యాంక్ యూ వెరీ మచ్.